పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు 2, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు అరకప్పు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, మిరియాలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ అరకప్పు, పచ్చి మామిడికాయ తురుము 1 కప్పు, కొబ్బరి తురుము అరకప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వెనిగర్, సోయా సాస్, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, అల్లం ముక్కలు, చేప ముక్కలు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో నూనె పోసుకొని చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్ లో ఆలివ్ ఆయిల్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, మామిడి తురుము, కొబ్బరి తురుము వేసి కాస్త వేగాక నువ్వులు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాస్త ఉడికించి కార్న్ ఫ్లోర్ నీళ్లలో కలిపి వేసుకొని సోయా సాస్ వేసి ఫ్రై చేసుకున్న ఫిష్ని బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకున్న సాస్ దానిపై వేసుకొని ఉల్లికాడలు పైన వేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై రెడీ.